ఓవైపు లోక్సభ ఎన్నికలు, ఇంకోవైపు కవిత అరెస్టుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగులు మరింత రెట్టింపవుతోంది. ఎన్నికల ముందు ఈ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ అవ్వడం, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీకే పరిమితం అవడంతో పొలిటికల్ సీన్ మారుతోంది. కవితను ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేసే మార్గం గురించి కేసీఆర్ తీవ్ర స్థాయిలో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు వ్యవహారం కేసీఆర్కి తెగ టెన్షన్గా మారిపోయిందంటున్నారు. లోక్సభ ఎన్నికల వ్యూహాల్ని పూర్తిగా పక్కన పడేసి పార్టీ వీడుతున్న వాళ్ళని వదిలేసి కేవలం కవిత అరెస్ట్ విడుదల మార్గంపైనే పూర్తిస్థాయి దృష్టి పెట్టారంటున్నారు. కవిత అరెస్టు వ్యవహారం గులాబీ శిబిరంలో ఒక రకమైన నిర్వేదానికి కారణమవుతోంది. దేశమంతా సంచలనం సృష్టించిన లిక్కర్ కేసు కావడం, అలాగే కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో బెయిల్ అంత సులువుగా వచ్చే పరిస్థితి లేదన్న విషయం అర్థమైంది. దీంతో సాధ్యమైనంత త్వరగా బయటికి రావాలంటే ఏమేం చేయాలన్న విషయాలపై సమాలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. ఈడీ కేసుల్లో బెయిల్ రావడానికి ఏళ్లకేళ్లు టైం పడుతుందని ఇప్పటికే అందరికీ అర్థమవడం, ముడుపుల సూత్రధారి కవితే అని ఈడీ కార్నర్ చేస్తుండటంతో కథ మారిపోతోంది. దీంతో కేసీఆర్ టెన్షన్ పడుతున్నట్టు చెప్తున్నారు. ఈడీపై గతంలో కేసీఆర్ ఊగిపోతూ మాట్లాడిన సందర్భాలున్నాయి. ఎవడొస్తారో రాని అన్నట్టుగా డైలాగులు పేల్చారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పూర్తి సైలెంట్ అయ్యారు. కూతురి అరెస్టుపై కనీసం మాట కూడా మాట్లాడడం లేదు. కనీసం అరెస్టు టైంలో దగ్గరకొచ్చి పలకరించనూ లేదు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి చూడ్డానికి ఇష్టపడడం లేదు. కేవలం హరీష్ రావు, కేటీఆర్ మాత్రం ఢిల్లీలోనే మకాం వేశారు. అటే పరిమితమయ్యారు. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉండడంతో విరామ సమయంలో లాయర్లతో వెళ్లి కలుస్తున్నారు. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ నుంచే మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అని ఇన్నాళ్లు డైలాగులు పేల్చిన గులాబీ బాస్ బీజేపీతో రాజీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారా అన్న డౌట్లు కూడా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. బీజేపీకి లొంగిపోక తప్పదని బీఆర్ఎస్లో ఓ వర్గం వాదించడం కూడా చర్చనీయాంశమైంది. ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన నేతల్ని, ఎంపీల్ని బీజేపీ తమ పార్టీలోకి చేర్చుకుంటోంది. ఈ నెల 23 దాకా ఈడీ కస్టడీలోనే కవిత ఉండనున్నారు. అయితే విచారణలో ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు ఆఫీసర్లు. కవిత పిఏలు రాజేష్, రోహిత్ రావుల్ని ఈడీ ప్రశ్నించింది. ఆమెను అరెస్ట్ చేసిన రోజు వీరిద్దరి ఫోన్లను సీజ్ చేసిన ఈడీ వాటిని వారి ముందే తెరిచి వాటిలోని వివరాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. ఇద్దరిని సాక్షులుగా పరిగణిస్తూ నోటీసులు పంపడంతో విచారణకొచ్చారు. ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్లుగా మారి కవిత పాత్ర గురించి చెబుతూ వచ్చిన వారి స్టేట్మెంట్లని, ఆధారాల్ని ముందుంచుతూ ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కవిత విరామ సమయంలో భగవద్గీత సహా ఇతర పుస్తకాలు చదువుతున్నారు. కీ పాయింట్స్ని డైరీలో నోట్ చేసుకుంటున్నారట. 2 ఏళ్లుగా విచారణ కొనసాగుతున్న ఢిల్లీ లిక్కర్ కేసు ఇప్పుడు కవిత మెడకు చుట్టుకుంది. మాజీ సీఎం కుమార్తెగా పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటున్న లోక్సభ ఎలక్షన్స్ ముందు జరిగిన కవిత అరెస్ట్ గులాబీ శ్రేణుల్ని డిఫెన్స్లో పడేస్తోంది. లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ని కవిత లీడ్ చేశారన్న అభియోగాలతో అరెస్ట్ అవడం, కస్టడీలో విచారణ కొనసాగుతుండటం కీలకంగా మారింది. మొదట హైదరాబాద్లోని తన నివాసంలోనే కవిత విచారణను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత గతేడాది మార్చిలో ఢిల్లీలో 3 రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. లిక్కర్ పాలసీ విషయంలో కవిత పాత్రపై ఆరా తీస్తూ వచ్చింది. ఈ కేసులో నిందితులు, అప్రూవర్స్ నుంచి కీలక సమాచారం రాబట్టారు. మాగుంట రాఘవ, దినేష్ అరోరా, గోరెంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్ళైలు ఒక్కొక్కరుగా అప్రూవర్లుగా మారిపోయారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అంటూ కాంగ్రెస్ చేసిన విమర్శల నుంచి తప్పించుకునేందుకు లిక్కర్ కేసులో స్పీడ్ పెంచారని హస్తం నేతలు అంటున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఎలక్షన్ షెడ్యూల్ విడుదలకి ఒక రోజు ముందు అరెస్టు చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఇలా చేశారన్న ఆరోపణల్ని బీఆర్ఎస్ నేతలు వినిపిస్తున్నారు. అయితే కేసీఆర్ మాత్రం మాట కూడా మాట్లాడడం లేదు. దీంతో కేసీఆర్ ఇంటర్నల్ స్ట్రాటజీ ఏమై ఉంటుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు మొదలుపెట్టాయని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆరోపించారు. కవితను ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బతీయడానికి కేసీఆర్, ప్రధాని మోదీ కలిసి నాటకాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే
బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసనమండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? తన అరెస్ట్ అక్రమమని, చట్టవిరుద్ధమంటూ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అది శుక్రవారం విచారణకు రానుంది. ఇప్పటికే రౌజ్ అవెన్యూ కోర్టు రిమాండ్ ఉండడంతో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బోయిన్పల్లి అభిషేక్కు మధ్యంతర బెయిల్ జారీ అయింది. భారీ అనారోగ్యంతో ఉండడం, చికిత్స కోసమని 5 వారాల పాటు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అటు ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ కవితకు బహిరంగ లేఖ రాశారు. ఇంతకాలం తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలను తేలిందని, నిజం బయటకొచ్చిందని, చేసిన పనుల కర్మఫలం ఇప్పుడు వెంటాడుతోందని సుకేష్ చంద్రశేఖర్ లేఖలో రాసుకొచ్చారు. లిక్కర్ కేసులో కవితకు తిహార్ జైల్ కౌంట్ డౌన్ మొదలైందని కామెంట్స్ చేశారు.